శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ ను ఎస్విసి ఆదిత్యరామ్ మూవీ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా, హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తాడాన్ని రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ టీఎక్స్ 75040 ఈ కార్యక్రమానికి వేదిక కానుండడం విశేషం. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. పక్కా అదిరిపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి తిరుగులేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమా కావడంతో అంచనాలు ఉండడం కామన్. పైగా ఆ అంచనాలకు ఇటీవల విడుదలైన టీజర్ బూస్ట్ ఇచ్చింది. టీజర్ కట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. రామ్ చరణ్ చేసిన 2 పాత్రల వేరియేషన్స్, శంకర్ లెవెల్ గ్రాండియర్తో టీజర్ కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ఎంటైర్ మూవీ లవర్స్కే ఊపునిచ్చింది. అయితే ఆ ఊపును మరో రేంజ్లో ఊపేసే జోష్ ఇచ్చారు ఫేమస్ యాక్టర్ ఎస్జే సూర్య. ఆయన తాజాగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. గేమ్ చేంజర్ సినిమాలో 2 ముఖ్యమైన సీన్లకి ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేశాను. ఈ 2 సీన్లకి డబ్బింగ్ చెప్పడానికి 3 రోజులు టైం పట్టింది. దాని అవుట్పుట్ చూస్తే దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. రేపు థియేటర్లో కూడా ఈ సీన్లు చూసి మీరంతా పిచ్చెక్కిపోవడం పక్కా. మొత్తం పోతారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శంకర్ సార్కి, నిర్మాత దిల్ రాజు గారికి, మూవీ టీం మొత్తానికి థ్యాంక్ యూ అని చెప్పాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన పాటలు, అప్డేట్లు, ఇంకా టీజర్ కంటే ఎక్కువ హైప్ ఎస్జే సూర్య తన మాటలతోనే ఇచ్చారు. మరి చూడాలి ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్టు తనకి మంచి కంబ్యాక్లా నిలుస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా, ఈ సినిమాపై మరో అప్డేట్ చెర్రీ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది. ఇక ఈ సినిమా నుండి 3వ సింగిల్ గా మెలోడీ పాటను తీసుకురానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు వారికి కొత్త అనుభూతిని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. సాంగ్ ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్జే సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.